తెలియదా నీ కథ? నువ్వు చేసిన దందా ఏంది, నువ్వు చేసిన పనులేంది, ఒకప్పుడు మీ సంసారం మీ కుటుంబం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? తెలంగాణ సమాజం ఆలోచన చేసే మీ అయ్యను బయకాడ మండబెట్టిర్రు. ఇప్పుడు ఈమె ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతాదా ఈమె? ప్రజలు కోరుకుంటే తప్పకుండా తాను రాజకీయ పార్టీ పెడతానని, పార్టీ పెడితే తనకు కాదని, ప్రజలకు మేలు జరగాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఆమె యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేసిందట. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఆమె కీలక వ్యాఖ్యలు చేసిందట. అమ్మో, తెలంగాణ జాగృతి సివిల్ సొసైటీ సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాల గురించి తాను పుష్కలంగా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. రాజకీయాల గురించి తెలంగాణ జాగృతి తరపున మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఈ తల్లి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం